ఫ్రెండ్స్ ఇది రియల్మీ 15 దీనికి ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. ఇప్పటికీ చాలా మంది అడుగుతున్నారు. సో ఈ మొబైల్ రివ్యూ మనం ఎప్పుడో చేయాల్సింది. రియల్మీ 15 ప్రో మొబైల్ రివ్యూ పెట్టాను నేను. అప్పుడే ఈ మొబైల్ రివ్యూ కూడా చేయాలి. కాకపోతే నెక్స్ట్ సేల్స్ వచ్చేసాయి. సో ఇంకా సేల్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాల్సి వచ్చింది. సేల్స్ వీడియోస్ పెట్టాల్సి వచ్చింది. కానీ ఈ మొబైల్ ని కొనుక్కోవచ్చా లేదా అని మీకు క్లియర్ గా చెప్తాను. లేట్ అయిందానికి ఏమనుకోవద్దు. సో మనం లాస్ట్ వరకు చూద్దాం ఈ మొబైల్ ని కొనుక్కోవచ్చా లేదా అని. ఫస్ట్ అన్బాక్సింగ్ విషయానికి వస్తే బాక్స్ చూడడానికి ఇలా ఉంటది. మొబైల్ TPU కేస్ ఇస్తున్నారు. మ్యాట్ డిజైన్ తో వస్తుంది. అండ్ 80 వాట్స్ చార్జర్, టైప్ A టు టైప్ C కేబుల్. ఈ మొబైల్ కి స్క్రీన్ గార్డ్ కూడా వస్తుంది. నెక్స్ట్ డిజైన్ మొత్తం 3 కలర్స్ లో వస్తుంది. పర్పుల్ కలర్ లో ఉంటది, గ్రీన్ కలర్ లో ఉంటది. ఈ రెండు వచ్చినప్పటికి వేగాన్ లెదర్ ఫినిష్ తో వస్తాయి. ఇంకోటి వచ్చినప్పటికి సిల్వర్ పాలరాయ్ కలర్ లో ఉంటది. ఇప్పుడు నా దగ్గర ఉండేది వచ్చేటప్పటికి అదే మొబైల్. మీకు చూడడానికి ఒక పాలరాయ్ లాగా ఉంటది. మొబైల్ డిజైన్ మాత్రం చాలా బాగుంది చూడడానికి. ఇంకా ఫ్రంట్ కార్నింగ్ లాగా 7i ప్రొడక్షన్ యూస్ చేశారు. ప్లాస్టిక్ డిజైన్ ఇదంతా. మీకు పాలరాయ్ చూడడానికి గ్లాస్ అలా అనిపిస్తుంది కానీ ప్లాస్టిక్ ఇది. ఓకేనా, మొత్తం సైడ్స్ ప్లాస్టిక్ ఉంటది. మీకు వెనక ప్లాస్టిక్ ఉంటది. ఇంకా ఇన్ హ్యాండ్ ఫీల్ కూడా సూపర్ ఉంటది. మొబైల్ పట్టుకోవడానికి మంచిగా చేతిలో సెట్ అయిపోద్ది. ఒక ప్రీమియం ఫీల్ ఇస్తుంది. అండ్ ఇంకా ఫింగర్ ప్రింట్స్ ఇలాంటివి కూడా అట్రాక్ట్ చేయట్లేదు. బాగుంది. ఈ మొబైల్ IP66+68+69 రేటింగ్ తో వస్తుంది. సో డీప్ వాటర్ లో కూడా సర్వే అవుతుంది. వెయిట్ వచ్చినప్పటికి 192 గ్రామ్స్ ఉంది. 7.69 mm థిక్నెస్ ఉంది. ఇంకా బ్యాక్ సైడ్ డిజైన్ పార్ట్ లో వచ్చేటప్పటికి ప్లస్ లైట్ ఉంటుంది. ఇది ఏం చేస్తుంది, మీకు నోటిఫికేషన్స్ ఏమైనా వచ్చాయనుకోండి దాని తగ్గట్టు మీకు లైట్ వస్తుంది, బ్లింక్ అవుతూ ఉంటుంది. ఇక్కడ అది ఏ లైట్ కావాలి, ఏ యాప్ కి ఏ నోటిఫికేషన్ లైట్ కావాలి, ఇవన్నీ మీరు సెట్టింగ్స్ లో పెట్టుకోండి. ప్లస్ లైట్ అని ఉంటుంది. అక్కడికి వెళ్ళారనుకోండి కస్టమైజ్ చేసుకోవచ్చు. మీరు కస్టమైజ్ చేసుకున్న దాని ప్రకారం ఇక్కడ లైట్ ఎలాగతా ఉంటుంది. సో నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు, కాల్స్ వచ్చినప్పుడు, ఇలాంటప్పుడు మీకు వద్దనుకుంటే ఆఫ్ కూడా చేసుకోవచ్చు. డిస్ప్లే 6.8 ఇంచ్ డిస్ప్లే. ఇది 1.5K AMOLED డిస్ప్లే. డిస్ప్లే చూడడానికి చాలా బాగుంటది. HDR10+ సపోర్ట్ కూడా ఉంది. కలర్స్, డీటెయిల్స్ ప్రతి ఒక్కటి అన్ని బాగుంటాయి ఈ డిస్ప్లే. సో డిస్ప్లేకి ఎలాంటి వంకలు పెట్టడానికి లేదు, చాలా బాగుంది. అండ్ 6500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఇస్తున్నారు వీళ్ళు. 1800 నిట్స్ HBM ఇస్తున్నారు. మీకు సన్లైట్ విజిబిలిటీ కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు. వీడియోని ఇక్కడ దాకా చూసారంటే మీకు ఆల్రెడీ అర్థమైంటది మా సైడ్ నుంచి బెస్ట్ క్వాలిటీ ఇస్తున్నాము. జస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు. అలానే హైప్ బటన్ ఉంటుంది. ఆ హైప్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. వీడియోని ఇంకొంతమందికి రికమెండ్ చేస్తాను. ఇంకా మంచి మంచి వీడియోస్ నేను తీసుకొస్తాను నా సైడ్ నుంచి. మీరు సపోర్ట్ చేస్తా ఉంటే ఇంకా వీడియోని కంటిన్యూ చేసేద్దాం. ఫింగర్ ప్రింట్ ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ తో వస్తుంది. ఫాస్ట్ గానే ఓపెన్ అవుతుంది. ఫింగర్ ప్రింట్ మాత్రం మీరు ఇక్కడ కూడా చూడొచ్చు. ఫాస్ట్ గా ఓపెన్ అవుతుంది ఫింగర్ ప్రింట్. అందులో మాత్రం ఎలాంటి ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ప్రాసెసర్. ఇది MediaTek Dimensity 7300+ ప్రాసెసర్ తో. ఈ ప్రాసెసర్ మామూలుగా అయితే మీరు 15,000 ప్రైస్ రేంజ్ లో చూడొచ్చు. కానీ వీళ్ళు పెట్టింది 25,000 పెట్టి. 25,000 కూడా కాదు, 26,000 పెట్టారు. సో 15,000 ఎక్కడ, 25,000 ఎక్కడ, 26,000 ఎక్కడ, ఆల్మోస్ట్ ఒక 10,000 ఎక్కువ పెట్టి వీళ్ళు ఈ ప్రాసెసర్ నమ్ముతున్నారు. సింపుల్ గా చెప్తున్నాను, ఈ ప్రైస్ రేంజ్ లో ఈ మొబైల్ కి ఆ ప్రాసెసర్ కి మనం అంత పెట్టడం అవసరం లేదు. మీకు నార్మల్ యూస్ కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఎక్కువ గేమ్స్ అయితే అసలు ఆడలేదు. BGMI 90 FPS లో సపోర్ట్ చేస్తుంది. నార్మల్ గా గేమ్ ఆడుకోవచ్చు. అంటే అసలు ఆ ప్రైస్ రేంజ్ లో మీకు మంచి మంచి గేమింగ్ ఫోన్స్ వచ్చేస్తాయి. IQ Neo 10R వస్తుంది. ఇలా మంచి మంచి గేమింగ్ ఫోన్స్ వస్తాయి. గేమింగ్ కోసం చూస్తుంటే వద్దనే చెప్తా, అస్సలు. నెక్స్ట్ ర్యామ్ అండ్ స్టోరేజ్ 8GB + 128GB బేస్ వేరియంట్ తో వస్తుంది. LPDDR4X ర్యామ్ యూస్ చేశారు. UFS 3.1 స్టోరేజ్ యూస్ చేశారు. ఇక్కడ 5X మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. UFS 4.1 కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 4.0 మినిమం, కానీ 3.1 ఉంది. ఒక 26,000 పెడుతున్నారంటే మినిమం మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్రాసెసర్ మంచిగా ఉండి ఇవన్నీ ఇస్తే ఓకే. వీళ్ళు ప్రాసెసరే అంత మంచిగా ఇవ్వలేదు, ఇవన్నీ ఎందుకు బ్రో అంటావా? అది కూడా నిజం. మీరు అనుకునేది మంచి ప్రాసెసర్ ఇచ్చి మనం ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తే అన్ని కలిపి వర్క్ చేస్తాయి. కానీ ఇక్కడ ప్రాసెసరే ఓకే ప్రాసెసర్ ఆ ప్రైస్ రేంజ్ లో. ఇంకా ఇవన్నీ ఇచ్చి ఏం లాభం అంటారా? లాభం లేదు, నిజమే. అది అన్ని కలిసి వర్క్ చేస్తేనే మొబైల్ బాగా వర్క్ చేస్తుంది. బ్యాటరీ మెయిన్ 7000 mAh బ్యాటరీతో వస్తుంది. 80 వాట్స్ చార్జర్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తారు. ఈజీగా ఈ 7000 mAh బ్యాటరీని ఒక ఫుల్ వర్కింగ్ డే మీరు యూస్ చేసుకోవచ్చు. పొద్దున్న ఛార్జింగ్ పెట్టుకుంటే మళ్ళీ నైట్ ఎప్పుడో ఛార్జింగ్ పెట్టచ్చు మీరు. అండ్ ఆల్సో 7000 mAh బ్యాటరీని వీళ్ళు వెయిట్ మేనేజ్మెంట్ చాలా బాగా చేశారు. 7000 mAh బ్యాటరీ ఉన్నట్టు అనిపించదు అసలు. మొబైల్ చాలా బాగుంటది ఇన్ హ్యాండ్ ఫీల్డ్. ఇంకా సౌండ్ విషయానికి వస్తే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది. దీనిలో డాల్బీ అట్మాస్ అయితే ఉండదు, ఓ రియాలిటీ అని ఉంటుంది. ఒకసారి సౌండ్ ఎలా వస్తుంది మీరే అండి. నెక్స్ట్ కెమెరాస్. మెయిన్ కెమెరా ఇది 50 MP కెమెరాతో వస్తుంది. Sony IMX882 సెన్సార్ యూస్ చేశారు. అండ్ 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ వచ్చేటప్పటికి 50 MP యూస్ చేశారు. ఫోటోస్ అన్ని పర్లేదు, బాగానే వస్తున్నాయి. పోర్ట్రేట్ ఫోటోస్ 1x and 2x లో తీసుకోవచ్చు. ఇవి 1x లో తీసిన ఫోటోస్. కలర్స్ అన్ని బాగానే ఉన్నాయి. ఇవి 2x లో తీసిన ఫోటోస్. ఇవి కూడా బాగానే ఉన్నాయి. ఇవి వచ్చేటప్పటికి ఫ్రంట్ సెల్ఫీ ఫోటోస్. ఫేస్ ని కొంచెం స్మూత్ గా చేస్తుంది, మిగతా అంతా బాగుంది. నెక్స్ట్ వీడియోస్ ఫ్రంట్ టు బ్యాక్ మీరు 4K 30 FPS లో తీసుకోండి. ఇది ఫ్రంట్ కెమెరా 4K 30 FPS లో తీస్తున్నాను. ఒకసారి కలర్స్, డీటెయిల్స్ అవన్నీ చెక్ చేసుకోండి. ఎక్కువ ఎండ్ అయితే లేదు, కాకపోతే కొంచెం లైట్గా ఉంది. వాయిస్ ఎలా ఉందో కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఈ వీడియో బ్యాక్ కెమెరా తీస్తున్నాను 4K 30 FPSలో. వాయిస్ ఎలా ఉందో చూడండి. మీరు బ్యాక్ కెమెరా, ఫ్రంట్ కెమెరా రెండు 4K 30 FPSలో తీసుకోవచ్చు. డీటెయిల్స్, కలర్స్ అంత పెద్ద లైటింగ్ లేదు,
ఎలా ఉందో ఒకసారి చెక్ చేసుకో. ఫైనల్ గా ఇది వీడియో. ఈ రియల్మీ 15 ని 25,999 రూపీస్ కి తీసుకోవచ్చా అంటే అస్సలు వద్దు. దీనిలో యూజ్ చేసిన ప్రాసెసర్ 15,000 లో యూజ్ చేసే ప్రాసెసర్. మిగతా అన్ని బాగున్నాయి ఒక ప్రాసెసర్ తప్ప. మీరు ఒక 20,000 లోపల వచ్చింది అనుకోండి అప్పుడు తీసుకోవచ్చు. అంతేగాని 20,000 కన్నా ఒక్క రూపాయి కూడా ఎక్స్ట్రా పెట్టద్దు. సో సింపుల్ గా మీకు అర్థమైంది అనుకుంటా ఈ వీడియో. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. అలానే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా సైడ్ నుంచి బెస్ట్ కంటెంట్ అలానే జెన్యూన్ క్వాలిటీ వీడియోస్ తీసుకొస్తున్నాను. మీరు జస్ట్ సపోర్ట్ చేస్తా ఉంటే ఇంకా మంచి మంచి వీడియోస్ తీసుకొస్తాను. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.